నాయకుడు మా అన్నగారు అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులుగా అధికార పక్ష సభ్యులుగా ప్రతి సంవత్సరం మీద ప్రభుత్వాల దృష్టికి తీసుకోవచ్చు. అప్పుడు పోరాటం చేసిండు. ఇప్పుడు అధికార పక్షంలో ఉండి కూడా ఎప్పుడు కూడా తన కాన్సెప్ట్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న రామ్మోహన్ గారికి మీరందరూ కూడా కేంద్ర గవర్నమెంట్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నా ప్రియమైన మిత్రులు మచ్చలేని నాయకులు ఇవాళ హైదరాబాద్ ని ఫ్యూచర్ సిటీగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నానికి అండగా ఉంటూ దేశ విదేశాలతో పాటు ఎన్నో కంపెనీలు తీసుకోవచ్చు, ఇక్కడ ఉద్యోగాలు చేసే బాధ్యత తీసుకున్న శ్రీధర్బాబు గారు, అలాగే పెద్దల మహేంద్ర రెడ్డి గారికి, చేవెళ్ళ ఎమ్మెల్యే వరణ గారికి, గౌరవ జిల్లా ఎస్పీ మరియు గౌరవ కలెక్టర్ గారికి చాలా మంది నాయకులు. ఎందుకంటే మీరు ఏమనుకోవద్దు, ఇప్పుడు 5 గంటలకు నాకు శ్రీధర్ బాబు గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా వారు, ఆరోగ్య మినిస్టర్గా నేను, గట్కేశ్వర దగ్గర అంజశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తన గొంతుతో ఉద్యమాన్ని ఉరుకులేపించి తెలంగాణ రావడంలో తన పాత్ర నిర్వహించి పోయిన సంవత్సరం స్వర్గస్థులు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారికి విగ్రహావిష్కరణ కార్యక్రమం 5 గంటలకు ఉన్నది. కానీ మీ నాయకులు తెలుసు కదా, చెప్పిందంటే ఆయన చెప్పిందంటే రావాల్సిందే. ఇలా ఆ ప్రోగ్రాంలో రావడం జరిగింది. అందుకనే ఎక్కువ మాట్లాడకుండా ఇప్పటికే నా శాఖ ద్వారా 10 కాన్సెప్ట్కి వడలతో పోటీ పడుతూ 511 కోట్లు సాధించిన ఈ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఎప్పుడు చూసినా కాలువలు, చెరువులు, డబల్ రోడ్లు ఉండే సాఫీగా ప్రయాణం సాగడమే కాదు, స్థానికంగా పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే ఏ ఆపద సాపద వచ్చినా తొందరగా వెళ్ళిపోవచ్చు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు. లేకపోతే అలా అయిపోతున్నారు. రోడ్లు బాగున్నాయి, ఆ రోడ్లు బాగున్నాయంటే ఆ కాన్సెన్సీ ఆ రాష్ట్రం బాగుపడతాడు. అందుకనే నేను ఆరోగ్య శాఖ మంత్రిగా మనకు కేసీఆర్ నుంచి ఏమిచ్చిందంటే సోనియా గాంధీ 16,000 కోట్ల నిధులు పత్రం ఇస్తే ఈ దొరగారు 8,18,000 కోట్ల అప్పు ఇచ్చింది. అప్పు మీద వడ్డీ 6,000 కోట్లు, అసలు 7,000 కోట్లు, జీతాలు ఎన్ని కలిపితే 18,000 కోట్లు. మన ఇన్కమ్ పెట్టక భారం. అయినా ఆ రోజు భయపెట్టే కమిటీ చైర్మన్గా పెద్దలు శ్రీధర్బాబు గారు మా మిత్రుడు బాగా ఆలోచించి చేయగలిగిన చెప్పినాం. రాశిట్లు బాగా 6 నెలలు వర్కౌట్ చేసి మన తెలంగాణ ఎందుకు వచ్చింది, నీళ్లు, నిధులు, నీళ్ళ ఇప్పటికే 60,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం కుంటి సాగు చెప్తే వాళ్ళే కోట్ల కేసులు వేపిస్తే అన్ని పరిష్కరించేటప్పటికీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అందులో ఇప్పుడే మన మున్సిపల్ కమిషనర్ వికారాబాద్ మల్లేష్ యాదవ్ గారు, యాదవ్ సోదరుడు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ పెడితే తాకుండా పోతే అక్కడ రాకేష్ రెడ్డి మా ఊరి పక్కకు నల్గొండ జిల్లా వాసులు, మా ఊరి పక్కకు పుల్లూరు గ్రామస్తులు, ఇక్కడ పోతే కలవృత్తి వాస్తవులు మున్సిపల్ కమిషనర్గా గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యి ఇవాళ మున్సిపల్ కమిషనర్. ఎవరిచ్చింది ఉద్యోగాలు? కేసీఆర్ ఎందుకు పెట్టలేనప్పుడు ఇది ఖాళీ ఎందుకు భర్తీ చేయాలి? ఇలా మొదలు పెడుతూ సంక్షేమ కార్యక్రమాలు మీకు చెప్పే అవసరం లేదు. ఈ రోజు చూస్తేనే నాయకులు బస్ ఎక్కితే బిల్లు అడిగేది లేదు, కరెంటు అంటే బిల్లు అడిగేది లేదు. ఇవాళ రేషన్ కార్డు అడిగినా అడగకపోయినా అందరికీ రేషన్ కార్డు, అందరికీ పెద్ద సన్న బియ్యం 50 రూపాయల కిలో బియ్యం. ఈయన వెళ్ళి నాయకం
మీ నాయకుడు ఏడు జిల్లా ఇవాళ గుడిసెలో ఉండే పేదవాడు అధికారం అని మా కోరిక. అదే మన రాజ్యం. దాంతో పాటు గుడిసెలు లేని రాష్ట్రం వేయాలని 5 లక్షలతోని ఇవాళ ఊరికి 30,000 ఇల్లు కట్టి ఆ గృహప్రవేశాలు చేస్తుంటే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ఇవ్వలే. ఇలా చెప్పుకుంటూ పోతే మన కార్యక్రమాలతో పాటు మీ అందరూ కూడా ఒకటే చెప్తున్నాం. ఇక్కడ రామ్మోహన్ రెడ్డి గారి ఇక్కడ నాయకత్వంలో మళ్ళా కూడా ఫ్యాక్టరీకి ఎమ్మెల్యేగా పెద్ద మెజార్టీతో గెలిపాలి. ఇంకా ఈ ఎమ్మెల్యే కాదు రాబోయేగా నువ్వు చెప్పిన మిగిలిపోయిన ఇప్పుడు అడిగిన రోడ్లు కూడా ఒక 1 మంత్లోనే శాంక్షన్ చేసినాం. ఇవాళ మెయిన్ రోడ్డు మన ఎవరు మన పరిగణించి లంచంగా డబ్బులు పేరు మండలిపోవడం 4 ఏళ్ళ రోడ్డు పోతే అది నెక్స్ట్ స్టేజ్ లో తప్పనిసరిగా పెడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే చెప్పిన రోడ్లు బాగుంటే ఇవాళ మనం ఎంతో మంది యాక్సిడెంట్ చూస్తున్నాం. కొందరు కాలు చేయి అప్రభాలు అయిపోతారు. ఏమైనా కర్ణాటక వాళ్ళు వచ్చి చూసినా తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది రోడ్లు ఉన్నాయని ఇవాళ 20,000 కోట్ల అప్పు తీసుకొచ్చి భయంతో నొప్పించి 30 నెలలు అయింది. ప్రతిరోజు ఎందుకంటే రాష్ట్రంలో అప్పులు చెప్పినా పోయి భావంగా మాట్లాడుతున్నాడు. ఇలా కొడుకు మాట్లాడుతున్న ఎంపీ స్టేట్ ఒక భాష లేదు, ముఖ్యమంత్రుల గౌరవం లేదు. ఒక జోకేసి లాస్ట్ చెప్తుంది ఆయన మాట్లాడు మీరే తొందరపడకండి. ఇంకా 2 నెలలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నాడు. అసలు కేసీఆర్ భావంలో ఉన్నాడా, ఎక్కడైనా పోయిందా? ఆయన బయట కనబడుతున్నాడు. 7 నిమిషాలు బాగోదు వచ్చే కేసీఆర్ మన ముఖ్యమంత్రి అంటారు. ప్రతిపక్షంగా ప్రజలు ఉన్నారా? రావద్దు. పోయినసారి బట్టి విక్రమార్క ఉన్నారా? శ్రీధర్ గారు ఎమ్మెల్యేగా ప్రజలలో ఉన్నాడా? అసెంబ్లీలో కొట్లాడిందా? దీని పార్లమెంట్లో కొట్లాడినావా? తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన అంట ఈయన రోడ్ల తిరిగి రోజు ముఖ్యమంత్రి అంటారంట. ఆయన నుంచి మొదటి ముఖ్యమంత్రి అవుతున్నాడు. కానీ సోమం మీరందరూ గుర్తుపెట్టుకోండి, తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ 5 ఏళ్ళ ఆయన చేసిన అప్పుని తప్పుకుంటూ 4 లక్షల 50 ఇల్లు కట్టాం. మరో 3 లక్షల ఇల్లు మళ్ళీ ఈ సంవత్సరం కడతాం. వచ్చే సంవత్సరం 3 లక్షల ఇల్లు కడతాం. ఇలా అనుకున్న గతంలో లక్షలకి మన కాలువ పూర్తి చేస్తాం. మీ అందరికీ సీనియర్ మంత్రులుగా మీరు శ్రీధర్రావు గారు ఇక్కడ పంది కాన్సెప్ట్కి సోదరులాగా అండగా ఉంటాం. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఇవాళ మమ్మల్ని ఇన్ని మాటలు అంటుంటే కొడుకు నువ్వు భావంగా బయటకు వచ్చి మాతో ఛాలెంజ్ రా, నువ్వు రాజీనామా చేస్తావు, బై ఎలక్షన్ అంటావు, ఆందోళన పెట్టి కలెక్షన్ చేస్తావు, మళ్ళా పాలిపోతావు. తెలంగాణ కోసం 2 లక్షల బాబుజీ ఇదే ప్రాంతంలో పుట్టిన వడి చెట్టారెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, అమరుడైన శ్రీకాంతాచార్యతో సహా 11 మంది పిల్లలు మాంసం ముద్దలైపోతే ఈవేమో సాగులో తలకాయ పెట్టి బయటకు వచ్చినాక మరి శ్రీకాంతాచార్య ఎన్నుకోవాలి. మరి అట్టుబెట్టి రావాలి అధిష్టానం పెట్రోల్ పోసుకోండు. అట్టుబెట్టే చుట్టూ 1000 మంది ఉన్నారు. ఎందుకు మాట్లాడతారు? దొంగ మాటలు. తెలంగాణ